ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయించుడును. లూకా 2:14. భయపడుకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన సువార్తమానమును తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:10-11. దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లూకా 2:11. అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఆయన దేవుని స్వరూపమును విడిచిపెట్టకూడదని మానవునిగా దీపము ఎత్తి మనుషునిలోనికి మానవుడై వచ్చి ఫిలిప్పీయులకు 2:6. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టెను. వాని యందు విశ్వముంచు ప్రతి వాడును ఆయనను అనుగ్రహించును. యోహాను 3:16. అందరికీ మన్నాత, హ్యాపీ క్రిస్మస్. ఆయన కోపము తీర్చుటకు ఆయన రగులను కుమారునిని ముద్దు పెట్టుకొనెను. లేని ఎడల ఆయన కోపగించెను. కీర్తనలు 2:12. అందరికీ మరణాట, హ్యాపీ క్రిస్మస్. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట వాటించి కాపులను గుత్తగిచ్చి దేశాంతరము పోయి చాలా కాలం ఉండెను. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చి ద్రాక్ష తోట పంటలో ఒక భాగం ఇమ్మని ఆ దాసుని అడగగా ఆ కాపులు ఆ దాసుని కొట్టి మరీ తిరిగి పంపిరి. లూకా 20:9-10. అందరికీ మన్నాత. నిజమైన వెలుగు ఉండును, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను 1:9. అందరికీ మరణాత. యెహోవా కృప మన ఎడల ఇచ్చుకున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 117.